ఏం కాదు బ్రదర్, డైవోర్స్ అయిన ఏమైతుంది? డైవోర్స్ అయితే ఏం కాదు, విడాకులు అయితే ఏమి నష్టం జరగదు. ఏడికి పోవు, నీకు పిల్లలు అయితే నీకు కాకుండా పోరు, ఇద్దరికి చెందుతారు. ఓకే, ఆస్తులు ఎవరికి రావాల్సిన ఎంత రావాలో అంత వస్తాయి. ఏమవుతుంది? యూ విల్ గెట్ యువర్ మోర్ ఫ్రీడమ్. నీకు ఒకడు రేపు పొద్దుగాలు వచ్చి ఇట్లా ఎందుకు చేసినావు, ఇవంతో ఎందుకు పోయినావు, వాంతో ఎన్ని గంటలు ఎందుకు మాట్లాడినావు, నువ్వు దాంతో ఎందుకు మాట్లాడినావు, ఈ తలకాయ నొప్పులన్నీ పోతాయి. నీకు నచ్చినట్టు నువ్వు ఉంటావు. ఐడియల్గా కలిసి ఉండమని చెప్తున్నా. కానీ ఒకరినొకరు మోసం చేసుకుంటూ, ఒకరినొకరు నాటకాలు ఆడుకుంటూ, ఒకరినొకరు అరుచుకుంటూ, కొట్లాడుకుంటూ, యుద్ధ వాతావరణం చేసుకుంటూ, ఆ యుద్ధ వాతావరణం పిల్లలు పెంచుకుంటూ, ఒక అన్యోన్య ఒక గంట సేపు కూడా ఒకరినొకరు ఒక ప్లెజెంట్ వాతావరణంలో మాట్లాడుకోకుండా, ప్రేమగా ఉండకుండా, ఆ యొక్క ప్లెజెంట్ గా టైం గడపకపోతే వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దట్ రిలేషన్షిప్? దానివల్ల నష్టం జరుగుతుంది కదా. ఆర్గ్యుమెంట్ అయ్యి హీటెడ్ అయిపోయి ఎస్కలేట్ అయిపోయి ఒకరినొకరు చంపుకొని పొడుచుకున్న దిక్కులేదు కదా. అట్లాంటి వాతావరణం పిల్లలు వేస్తే వాళ్ళు నేరస్తులు తయారవుతారు కదా. నీ థాట్ ప్రాసెస్, నీ ఆలోచన, నీ ప్రయారిటీస్ వేరున్నప్పుడు లైఫ్లో ఈస్ నో లాంగర్ మ్యాచింగ్ అయితలేనప్పుడు, ఒకప్పుడు మ్యాచ్ అయితే అనుకుని చేసుకున్నప్పుడు ఇప్పుడు నీ ఆలోచన కలుస్తలేనప్పుడు ఏం తప్పేముంది విడిపోతే? 25 ఏళ్ళు 30 ఏళ్ళు ఒంటరిగానే బతికినాం కదా, అమ్మ కడుపులోకి ఒంటరిగానే వచ్చినాం కదా. రేపు చచ్చిపోయేటప్పుడు మళ్ళీ నువ్వు నేను కలిసే చచ్చిపోం కదా, తప్పేముంది? దర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ దట్. ఓకే, రాజేష్ మామిడిపల్లి బ్రదర్, గతంలో మీరు రాంగోపాల్ వర్మ మీద ఒక పద్యం రాశారు. అతనితో మీకున్న విభేదం ఏంటి? మీరు చెప్పే వాటన్నింటికి అతను చేస్తున్నాడు, అతను మీరు చెప్పినట్టే నడుచుకుంటున్నారు కదా, మరి మీకు అతనితో ఉన్న విభేదం ఏంటి? ఏ విషయంలో? రామ్ గోపాల్ వర్మ తోటి ఆయన హానెస్టీ నాకు నచ్చింది. ఓకే, ఏదున్నా సరే పబ్లిక్ లో వచ్చి చెప్తున్నాడు కాబట్టి ఐ లైక్ హిజ్ ఏమంటారు హానెస్టీ. దొంగతనం చేసినా నేను దొంగతనం చేసినా అని చెప్తున్నాడు, అది నాకు నచ్చింది. ఓకే, హానెస్టీ, నిజాయితీ నచ్చింది. కాకపోతే ఇప్పుడు మొన్న ఒక సినిమా తీసిండు, ఏమని, ఒక ఇద్దరు స్వలింగ సంపర్కం తీసిండు. అది నేను ఇంతకుముందు చెప్పిన, అది సృష్టికి విరుద్ధము, అది యువతను పాడు చేస్తున్నాడు. ఓకే, ఈ స్వలింగ సంపర్కం, మేల్ ఫీమేల్, అది నాకు తప్పు అనిపించింది. అది కాకుండా ఆయన ఒక కమిటర్, ఒక తల్లి, ఆయనకు కూడా ఒక తల్లి ఉంది. ఓకే, తండ్రి చనిపోయినట్టున్నాడు, సో కూతురు ఉంది. ఇక భార్య అంటే ఆయన వాళ్ళిద్దరు, నాకు తెలిసి భార్యతో ఎందుకైంది ఇప్పుడు అట్లా చేస్తున్నాడు. కానీ ఆయనను అబ్జర్వ్ చేసిన కాడికి, ఆయన ఇంటర్వ్యూలు విన్న కాడికి, సో ఆయనకు పెళ్లి చేసుకున్నాడు. కానీ ఆయన భార్య ఆలోచనకి ఈయననేమో ఫ్రీ బర్డ్ అంటే సెక్స్ పరం కాదు. ఈయన క్రియేటివ్ థాట్స్ కానీ, ఈయన ఆలోచనలు కానీ, ఆమె కొంచెం డామినేషన్ ఉందో లేకపోతే ఈయన మీద ఎక్కువ రిస్ట్రిక్షన్స్ పెట్టిందో ఏమైందో కానీ మొత్తం మీద అయితే సెక్స్ రిలేటెడ్ కాదు. ఓకే, సో మొత్తం మీద వాళ్ళ ఈయన ఆలోచనకి, ఈయన ఏదో చేయాలి జీవితంలో అనుకున్న దానికి వీళ్ళిద్దరి మధ్యలో కాన్ఫ్లిక్ట్ వచ్చినాయి ఆయన మాట్లాడిన దాన్ని బట్టి. సో మొత్తం మీద వాళ్ళు సపరేట్ అయ్యారు, లేకపోతే డివోర్స్ తీసుకున్నారు వాళ్ళ వైఫ్ తోటి. ఓకే, ఇక తర్వాత ఇప్పుడు ఆయనకి నచ్చినట్టు ఉంటున్నాడు. నచ్చినట్టు కూడా కాదు, పర్వాట్ అంటే ఏమంటారు, ఇక స్త్రీ అంటే ఓన్లీ సెక్సువల్ ఆబ్జెక్ట్ గా చూడడం అది కరెక్ట్ కాదు. ఓకే, యూ లైక్ సంబడి, షీ లైక్స్ యూ. ఓకే, యూ వాంట్ టు హ్యావ్ ఫన్ బోత్ ఆఫ్ యూ, నథింగ్ రాంగ్ ఇన్ దట్. ఇక ప్రతి స్త్రీని అదే కోణంలో దృష్టిలో చూస్తే, స్త్రీ అంటే ఒక వస్తువు, ఆమెకు ఫీలింగ్స్ ఉన్నాయి, ఎమోషన్స్ ఉన్నాయి, ఆమె డాక్టర్ కాలేదు, ఇంజనీర్ కాలేదు. ఇక స్త్రీ అంటే ఓన్లీ ఒక థైస్, లేకపోతే బట్, గిట్, యాస్, గీస్, ఒకటి సెక్సువల్ ఆబ్జెక్ట్ బొమ్మ లెక్క స్త్రీని చూస్తా అంటే అది ఆ విషయంలో తప్పు అంటున్నా. ఒక ఆడామగా వాళ్ళిద్దరికి ఫీలింగ్స్ వచ్చినాయి, ఇద్దరు ఆ కార్యక్రమాన్ని ఎంజాయ్ చేస్తారు అంటే నేను తప్పు పడతలే. రామ్ గోపాల్ వర్మ 4 గోడల మధ్య ఇద్దరు ఆడామగా కలిసి చేసుకుంటే నేను తప్పు పడతలేను. ఆడపిల్ల ఇష్టము, వీని ఇష్టం, ఆమె మైనర్ కానంత వరకు. ఓకే, కానీ పబ్లిక్ లో ఇప్పుడు శృంగారము 4 గోడల మధ్య చేసుకుంటాం కదా, స్నానం 4 గోడల మధ్య చేస్తాం కదా, 1, 2 4 గోడల మధ్య పోతాం కదా, పబ్లిక్ లో వచ్చి పోం కదా. సో టీవీలలో వచ్చేసి ఆమె కాళ్ళు నాకితే కరెక్ట్? అది 4 గోడల మధ్య చేసుకునేది, ప్రైవసీలో చేసుకునేది పబ్లిక్ లో చేస్తే అది తప్పు అంటున్నాం. ఆడదాన్ని కేవలం వస్తువు లెక్క ట్రీట్ చేస్తా అంటే, ఒక సెక్సువల్ ఆబ్జెక్ట్ గా ట్రీట్ చేస్తా అంటే తప్పు అంటున్నాం. నీకు నచ్చింది, ఆమెకు నచ్చింది, 18 ఏళ్ళు దాటింది, మీ ఇద్దరికి నచ్చి మీ ఇద్దరు చేసుకుంటా అంటే చేసుకో, మేము వద్దంటలే.
స్త్రీ కూడా డాక్టర్ కాగలుగుతుంది, స్త్రీ కూడా ఇంజనీర్ కాగలుగుతుంది, స్త్రీ కూడా ఆమెకు కూడా అన్ని విషయాల్లో ఒక సెక్సువల్ బిడ్డలు అనే కార్యక్రమం తప్ప, ఒక ప్రైవేట్ పార్ట్ తప్ప, మిగతా ఒక మజిల్ తప్ప మిగతా అన్ని విషయాల్లో మగవాడి చేయగలిగిన అన్ని స్త్రీ కూడా చేయగలుగుతుంది. కాబట్టి స్త్రీని ఓన్లీ ఒక సెక్స్ రిలేటెడ్ గా ఆబ్జెక్ట్ గా చూస్తా అంటే తప్ప అంటున్నా. అర్థమైందా? సో ఆ విషయంలో తప్ప అంటున్నా తప్ప అతను ఒక ఆడామగ ఇష్టంతో చేసుకుంటా అంటే నేను తప్ప అంటలే. అయినా సరే వాడు ఏది చేసినా సరే వాని హానెస్టీకి నేను అప్రిషియేట్ చేస్తున్నా. వారి ఆలోచన విధానానికి, స్త్రీని చూసే దృక్కోణానికి, ఆమె తొడల్ని, సినిమా అంటే తొడలు చూపెట్టరా? ఇక సినిమా మొత్తం తొడలే చూపెడతావా? ఇక మనిషి జీవితంలో వేరే ఎమోషన్స్ ఉండయా? వాడు క్షణం తీసిండు, మెచ్చుకున్నాం కదా. రంగీలా తీసిండు, వాడు తొడలు చూపెట్టినా మెచ్చుకున్నాం కదా. కానీ సినిమా మొత్తం తొడలే చూపెడితే అదొక్కటే జీవితం కాదు కదా. బ్యాలెన్స్ చేసినప్పుడు నచ్చుతుంది సినిమా. తొడలు ఒక పాటలో తొడలు చూపెట్టినావు, మిగతా సినిమా మిగతా చూపెడితే, సినిమా మొత్తం తొడలే చూపెడితే జీవితం అట్లా ఉండదు కదా. 24 గంటలు సెక్స్ చేయరు కదా. సో కాబట్టి ఏదైనా హద్దుకు మించి ఓవర్ మిగతా ఎమోషన్స్ కి వాల్యూ లేకుండా చేస్తే, స్త్రీని ఒక సెక్సువల్ ఆబ్జెక్ట్ లాగా చూస్తే అక్కడ విభేదిస్తున్నాం. వాడిని ఇప్పుడు కూడా నేను మెచ్చుకుంటుంది వాడిని నిజాయితీగా దొంగతనం చేసినా, నేను దొంగతనం చేసినా అని మెచ్చుకుంటున్న దానికి ఆ నిజాయితీగా మెచ్చుకుంటున్నా. కానీ వాడు చేసే పనులకు నేను మెచ్చుకుంటలేను. అప్పుడు మెచ్చుకోలే, ఇప్పుడు మెచ్చుకుంటలేను. ఓకే. రాజేష్ మామిడిపల్లి బ్రదర్, ఆడ చేసుకుంటే సృష్టికి విరుద్ధమైతే ఎంతో మంది మగవాళ్ళకి నీలి చిత్రాలు చూసి భావోద్వేగం ఎందుకు వస్తుంది? సౌతా ఆడ చేసుకుంటే సృష్టికి విరుద్ధమైతే ఎంతో మంది మగవాళ్ళకి నీలి చిత్రాలు చూసి భావోద్వేగం ఎందుకు వస్తుంది? మరి మనిషికి మగవాళ్ళకి రసస్పందనలే రాకూడదు. మరి అది సృష్టి అయితే మనము ఎన్ని చూశామండి నీలి చిత్రాల్లో ఆడవాళ్ళు చేసుకునేవి చూస్తే మగవారికి రసస్పందన వస్తుంది, అది అందరికీ కలుగుతుంది. మరి సృష్టి ఆహ్వానించకపోతే ఎలా వస్తున్నాయి? ఇదే క్వశ్చన్ ఆడవాళ్ళని అడుగుతారు. ఇది ఆడవాళ్ళకి మగవాళ్ళు బట్టలు లేకుండా చూస్తే ఎలాంటి ఫీలింగ్స్ వస్తాయా రావా అని ఒక స్త్రీని అడుగును. ప్లీజ్ బీ హానెస్ట్. రాజేష్ మామిడిపల్లి, నీ ఏదైనా స్త్రీ ఇప్పుడు కొన్ని ఇంటర్వ్యూలు వస్తాయి అమెరికాలో కానీ ఇక్కడ స్ట్రిప్ క్లబ్లలో, పబ్ల కాడ ఇంటర్వ్యూలు చేస్తారు. ఓకే, వాళ్ళని అడుగుతారు, వాళ్ళది ఎంత పెద్దగా ఉండాలి, నీకు ఎట్లా ఇష్టం, ఇట్లా రకరకాలు అడుగుతుంటారు. ఓకే, ఎన్నిసార్లు కావాలి, ఈచ్ టైం ఎంత లాంగ్, ఎన్ని మినిట్స్ ఉండాలి, ఇట్లా రకరకాలు అడుగుతుంటారు వాళ్ళు ఇంటర్వ్యూలో. ఓకే, సో ఆ క్రమంలో ఒక స్త్రీని పోయి నీకు మగవాడి శరీరాన్ని బట్టలు లేకుండా చూస్తే నీకేమైనా ఫీలింగ్స్ వస్తాయా రావా అని ఒక స్త్రీని అడుగు. వస్తాయా రావా? బీ హానెస్ట్ టు యువర్ సెల్ఫ్. సేమ్ వైస్ వర్సా, స్త్రీ శరీరాన్ని బట్టలు లేకుండా చూస్తే మగవాడికి ఫీలింగ్స్ వస్తాయి. ఐడియల్ గా రాకూడదు, అది కూడా మైండ్ కరప్ట్ అయింది. ఐడియల్ గా రాకూడదు, సృష్టి ధర్మం ప్రకారం రాకూడదు. ఓన్లీ టచ్ చేస్తేనే, ఆ నర్వస్ సిస్టమ్ స్టిమ్యులేట్ చేస్తేనే రావాలి, చూస్తే రావద్దు ఐడియల్ గా. కానీ మన మైండ్ కరప్ట్ అయింది కాబట్టి వస్తాయి ఫీలింగ్స్. మన మైండ్ కరప్ట్ అయింది కాబట్టి వస్తాయి. సృష్టి ప్రకారం కాకూడదు. ఇప్పుడు ఆఫ్రికా అమెజాన్ అడవులకు పోదాం, శ్రీశైలం శ్రీలంక అడవులకు పోదాం, ఇంకో దగ్గరికి పోదాం, ఆఫ్రికా అడవులకు పోదాం. ట్రైబల్స్ బట్టలు లేకుండా ఉంటారు, ఆడ మగ, తల్లి కొడుకు బిడ్డ అందరూ, ఎవ్వరికి ఎలాంటి ఫీలింగ్స్ రావు. ఇప్పుడు గైనకాలజిస్ట్ని అడుగుదాం, పేషెంట్లను చూస్తే మగ గైనకాలజిస్ట్కి ఆడ పేషెంట్లను చూస్తే ఫీలింగ్స్ వస్తాయా? మనం కన్నాక మన తల్లికి కొడుకు బట్టలు లేకుండా చూస్తే ఫీలింగ్స్ వస్తాయా? కన్నప్పుడు తండ్రికి పుట్టిన బిడ్డని బట్టలు లేకుండా చూస్తే వస్తాయా ఫీలింగ్స్? అంటే నీకు వస్తలేవు. శవాన్ని చచ్చిపోయినాక కాలబెట్టేటప్పుడు బట్టలు లేకుండా చూస్తే నీకు ఫీలింగ్స్ వస్తున్నాయా? అంటే ఆ సిచ్యువేషన్లో నీ మైండ్ ఒక ఎట్లా బిహేవ్ చేయాలనో ట్యూన్ అయిపోయింది. నీ తల్లిదండ్రులు బట్టలు లేకుండా ఉన్నా ఇప్పుడు ముసలిళ్ళకి సేవ చేస్తాం, తల్లిదండ్రులు ఓల్డ్ అయిపోతే సేవ చేస్తారు కదా పిల్లలు, బట్టలు అన్ని చేంజ్ చేస్తారు కదా బట్టలు గిట్టలు, ఫీలింగ్స్ వస్తాయా? అంటే యూ మేడప్ యువర్ మైండ్, ఎక్కడ ఫీలింగ్స్ రావాలి ఎక్కడ రావద్దు అనేది. అంటే ఎవ్రీథింగ్ నీ మైండ్లో ఉంది, న్యూరల్ నెట్వర్క్స్లో ఉంది. సో కాబట్టి సృష్టి ధర్మం ప్రకారం ఐడియల్గా బట్టలు లేకుండా చూస్తే నీకు ఫీలింగ్స్ రాకూడదు. ఏ ఆడ కుక్కకి మగ కుక్క బట్టలు లేకుండా చూసినా, మగ కుక్క ఆడ కుక్కకి బట్టలు లేకుండా చూసినా ఫీలింగ్స్ రావు. మగ పాము ఆడపాము ఏదైనా
సో పుట్టింది మనం బట్టలు లేకుండా పుట్టినాం కాబట్టి సృష్టి ధర్మం ప్రకారం బట్టలు అనేది రక్షణ కోసం మాత్రమే, ఐడియల్గా చూస్తే రాకూడదు. కానీ మన మైండ్స్ వేల సంవత్సరాల నుంచి కరప్ట్ కాబడ్డాయి కాబట్టి ఈ యొక్క 7 తరాల యొక్క ఏమంటారు వాళ్ళ యొక్క డిఎన్ఏ మొత్తంలో అలా మీ తాత ఎట్లా ఆలోచించిండో ఆలోచనలన్నీ నీ డిఎన్ఏలు ఉన్నాయి కాబట్టి వస్తాయి. జామ చెట్టుకి జామ గింజ పెడితే జామకాయలు ఎందుకు వస్తాయి, మామిడికాయలు ఎందుకు రావు? ఎందుకంటే ఆ జామ గింజలో డిఎన్ఏలో ఉంది. వాళ్ళ ఈ జామ గింజ ఏ పండు నుంచి వచ్చిందో ఆ పండుకి ఏ లక్షణాలు ఉన్నాయో ఇందులో కూడా వచ్చినాయి, ఈ డిఎన్ఏలోకి వచ్చినాయి. ఈ డిఎన్ఏ నుంచి నెక్స్ట్ మారుతున్నాయి. కాబట్టి నీ తాత ఏం ఆలోచించిండో, నీ తాత ముక్కు ఎట్లుందో, మూత ఎట్లుందో, నీకు కూడా ఆ డిఎన్ఏలో లక్షణాలు వస్తాయి. సింపుల్. కాబట్టి నీ తాతదో నీ ముత్తాతదో మైండ్ కరప్ట్ అయితే నీ మైండ్ ఆ లక్షణాలు నీకు కూడా వచ్చేసినాయి. కాబట్టి నీకు మగవాళ్ళకి ఆడవాళ్ళు బట్టలు లేకుండా చూస్తే ఏది ఫీలింగ్స్ వస్తాయి, ఆడవాళ్ళకి మగవాళ్ళు బట్టలు లేకుండా చూస్తే ఫీలింగ్స్ వస్తాయి. అంతే, సింపుల్. ఐడియల్గా ఓన్లీ టచ్ చేస్తే రావాలి, అది కూడా ఒక పర్టికులర్ వేలో తాడనం చేస్తే రావాలి. ఆ పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ని ఒక రకంగా ఆ యొక్క లూబ్రికేషన్ వేసి ఎట్లా ఒక డీప్ టిష్యూ కాకుండా ఒక డిఫరెంట్గా చేసినప్పుడు మాత్రమే రావాలి ఫీలింగ్స్. నర్వస్ సిస్టమ్ని కరెక్ట్గా తాడనం చేసినప్పుడే రావాలి ఫీలింగ్స్, చూస్తే రాకూడదు ఐడియల్గా. సో ఏమంటుండో ఆడ చేసుకుంటే సృష్టికి విరుద్ధం డెఫినెట్లీ. సో విరుద్ధం అయితే ఎంతో మంది మగవాళ్ళకి అదే బ్రదర్, మగవాళ్ళకి ఆడామని చూస్తే ఫీలింగ్స్ వస్తున్నాయి, ఆడ చేసుకుంటూ వస్తలేవు. ఆడామని బట్టలు లేకుండా చూస్తే వస్తున్నాయి. ఇద్దరు ఆడవాళ్ళు బట్టలు లేకుండా చూస్తే ఇంకా ఎక్కువ ఫీలింగ్స్ వస్తున్నాయి. నాట్ బికాజ్ ఆడ చేసుకుంటూ వస్తలేవు. ఆడవాళ్ళు బట్టలు లేకుండా ఉంటే మగవాళ్ళకి ఫీలింగ్స్ వస్తున్నాయి, మగవాళ్ళు బట్టలు లేకుండా ఉంటే ఆడవాళ్ళకి వస్తున్నాయి. కానీ ఆడ చేసుకుంటే మగ చేసుకుంటే ఐ డోంట్ థింక్ సో. ఏమంటాడు, డిఎన్ఏ నుండి వస్తే మరి స్వలింగ సంపర్కం కూడా రావాలి, వస్తుంది డెఫినెట్లీ. డిఎన్ఏ నుండి వస్తే స్వలింగ సంపర్కం వాళ్ళ తల్లిదండ్రులు ఉంటే వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు జన్యుపరంగా వంశపారంపర్యంగా ఇప్పుడు ఒక జనరేషన్లో అది డామినెంట్ లేకుండా నెక్స్ట్ జనరేషన్లో ఉండే అవకాశం ఉంది. డయాబెటీస్ మీ తాతకు ఉంటే మీ నాయనకు రాకుండా నీకు వచ్చే అవకాశం ఉంది. అర్థమైందా? ఒక జనరేషన్లో అది డామినెంట్ లేకుండా ఉండి నెక్స్ట్ జనరేషన్లో డామినెంట్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు మేన సంబంధాలు అన్నిటికీ ప్రతిసారి కాంప్లికేషన్స్ రావు, కానీ దెర్ ఈస్ మోర్ ప్రాబిలిటీ ఉంది. ఆ ఛాన్స్ ఆఫ్ గెట్టింగ్ ఇది అది ఉంటాయి కదా, ఎక్స్ క్రోమోజోమ్స్ వై క్రోమోజోమ్ కలిసేది ఉంటుంది కదా, అవన్నీ లెక్క దాని క్యాలిక్యులేషన్. దెర్ ఈస్ ఎ పాసిబిలిటీ మీ నాన్ననో మీ తాతనో మీ మేనత్తనో మీ మేనమామనో ఎవరో ఒక రక్త సంబంధం ఉన్న వాళ్ళకి ఈ లక్షణాలు ఉంటే నీకు కూడా వచ్చే అవకాశం ఉంది, స్వలింగ సంపర్కంతో సహా. అవి వీటి చూస్తే సేమ్ మేనమామ పోలికలు ఉన్నాయి, మేనత్త పోలికలు ఉన్నాయి అన్నారు. కొందరికి ఉంటాయి అంటే ఆ పర్ముటేషన్స్ కాంబినేషన్స్ ఆ ప్రాబబిలిటీ అవన్నీ కలిస్తే వస్తుంది. అది ఉంటాయి కదా దాని లెక్కలు. ఓకే, డిఎన్ఏ నుండి వస్తే మరి స్వలింగ సంపర్కం వస్తాయి, కొంతమందికి వస్తాయి, ప్రతి ఒక్కసారి రావు. ఇప్పుడు మా తాతకి డయాబెటీస్ ఉంటే నాకు కంపల్సరీ రావాలని రూల్ లేదు, కానీ దెర్ ఈస్ ఎ గుడ్ ఛాన్స్, గుడ్ ప్రాబిలిటీ. దానికి కూడా లెక్క ఉన్నది. జీన్స్ బయో ఇంజనీరింగ్ అది ఉంటాయి కదా, ఈ జీన్స్ జన్యు ఇంజనీరింగ్, అవన్నీ జన్యుల అలా ఏమేమి కలుస్తాయి ఎట్లా కలుస్తాయి అవన్నీ డిఎన్ఏ జన్యు ఇంజనీరింగ్ అదే కదా కాన్సెప్ట్. సో సంపర్కం కూడా రావాలి, వస్తుంది. ఇలాంటి సైంటిఫిక్ ఎవిడెన్స్ లేదు స్వలింగ సంపర్కం డిఎన్ఏ నుండి వస్తుంది అని. అలాగే మగవాళ్ళలో అక్రమ సంబంధాలు పెట్టుకోవాలన్న మెంటాలిటీ కూడా డిఎన్ఏ నుండి వస్తుందా? డెఫినెట్లీ వస్తుంది కదా. మనకి లక్షణాలు కానీ మన రూపురేఖలు కానీ డెఫినెట్లీ దేర్ ఇస్ చాలా పాసిబిలిటీ ఉంది. నీ కరెక్ట్ అర్థం కావాలంటే జెన్యు ఇంజనీరింగ్ మీద ఓకే కనుక్కో. అర్థమైందా? ఒక జనరేషన్లో డామినెంట్ లేకపోవచ్చు, నెక్స్ట్ జనరేషన్ ఉండొచ్చు, ఆ పర్ముటేషన్స్ కాంబినేషన్స్ అది కరెక్ట్ కలవాలి, వస్తుంది. అందుకే వెనకట పెళ్లి చేసేటప్పుడు ఇటు 7 తరాలు అటు 7 తరాలు చూడాలని అనేటోళ్ళు. ఎందుకంటే 7 తరాల జీన్స్ నీ లోపల ఉంటాయి. వాటితో పాటు నువ్వు పెరిగిన వాతావరణము, నువ్వు నేర్చుకున్న లక్షణాలు, ఇవన్నీ కూడా నీకు తల్లిదండ్రులతో వచ్చినాయి కాకుండా సమాజం నుంచి నేర్చుకునేవి కూడా ఈ న్యూరల్ నెట్వర్క్స్ 2 బిలియన్ న్యూరల్ నెట్వర్క్స్ కొత్తవి కూడా ఫామ్ అవుతాయి. నువ్వు ఆలోచించిన విధానము నీ తల్లిదండ్రుల నుంచి వచ్చిందే కాకుండా నీ ఆలోచనలు కూడా నీ పిల్లలకు వస్తాయి. నీ శరీరంలో ఉండే రూపురేఖలు కూడా నీ పిల్లలకు వస్తాయి. అందుకే పెళ్లి చేసుకునేటప్పుడు ఎందుకు చేసుకోమని మేనోళ్ళని మేనరికం ఎందుకు వద్దంటారు? లేకపోతే వాళ్ళకి ఏమైనా రోగాలు ఉన్నాయా ఏమున్నాయా అని ముందే ఎందుకు కనుక్కోమంటారు? ఎందుకంటే నీ పిల్లలకు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి. అడుగు, ఇది సైంటిఫికే, ఇది నేనేం గాలి మాటలు చెప్తలే.
ఎవిడెన్స్ బేస్డ్గా చెప్తున్నా. జెన్యూ ఇంజనీరింగ్ గురించి డిఎన్ఏ ఎట్లా వస్తుంది అనేది ప్రతి దాంట్లో డిఎన్ఏ ఉంటుంది కదా. ఇప్పుడు ఫోరెన్సిక్ ఎట్లా కనుక్కుంటారు డిఎన్ఏ ద్వారానే కదా. నీ చర్మంలో, నీ జుట్టులో, అన్నిట్లో నీ డిఎన్ఏ కోడ్ రాసి ఉంటుంది కదా. ఇప్పుడు నిన్న న్యూస్ చూసిన, నీ యొక్క ఎంట్రికలో స్కిన్ దాంతో పిల్లలు పుట్టియాలని ట్రై చేస్తున్నారు. అంటే నీ శరీరంలో ప్రతి భాగంలో డిఎన్ఏ ఉంటుంది, ఆ డిఎన్ఏలో కోడ్ రాసి ఉంటుంది. ఇప్పుడు చిన్న మర్రి గింజ అంత పెద్ద మర్రి చెట్టు రావాలని ఎట్లా తెలుసా? ఆ మర్రి గింజకి ఆ గింజల కోడ్ ఉంటుంది కదా. అంటే మైక్రోస్కోప్ చూసినా కనిపించినంత స్మాల్గా కోడ్ రాసిరని అర్థం. కనుక్కో, డెఫినెట్లీ నీకో, నీ తాతకో, నీ ముత్తాతకో, ఇంకెవరికన్నా ఆ జీన్స్లో ఏముంటే అవి వస్తాయి. 23 ఎక్స్ క్రోమోజోమ్లు, 23 22 వై క్రోమోజోమ్లు ఏముంటాయి కదా, అందులో ఉంటుంది కదా డిఎన్ఏ. సో ఆ పర్ముటేషన్ కాంబినేషన్ బట్టి వస్తుంది. ఓకే, సో అది మిత్రులారా, ఐ కీప్ టాకింగ్, మాట్లాడుతూనే ఉంటా, ప్రతి అంశం మీద అవగాహన చేస్తా, అట్లనే మీతో చర్చిస్తా. సో ఇప్పుడు మనం ఇది ఓపెన్ డిబేట్ చేస్తున్నాం. ఓకే, నాకు కరెక్ట్ అనిపించింది నేను చెప్తున్నా, అట్లనే మీ కామెంట్స్ చదివే ఉద్దేశం ఏంది, మీకేది కరెక్ట్ అనిపించిందో అది కూడా ప్రజలకు చెప్తున్నట్లు లెక్క. సింపుల్. సో వి కీప్ టాకింగ్, మాట్లాడుతూనే ఉందాం, ప్రతి అంశం మీద అవగాహన చేద్దాం, ఓపెన్ గా చర్చలు చేద్దాం. ఓకే, ఒక మీనింగ్ఫుల్ గా అందరు సంతోషంగా బతకడానికి మన వంతు ప్రయత్నం మనం చేద్దాం. ఓకే,